ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. వీధుల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటూ ఉపాధిని పొందుతున్న వీధి వ్యాపారాల కోసం ఇప్పటికే ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం నడుస్తున్నది. మరి ఈ పథకానికి కొనసాగింపుగా మరో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఆ పథకం ఏమి, ఆ పథకం ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి ఆ పథకంతో, ఈ వివరాలను మనతో పంచుకునేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నిర్మల్ జిల్లా పథక సంచాలకులు డి సుభాష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుభాష్ గారు. నమస్తే లెనిన్ గారు, చెప్పండి. ఇప్పటికే వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం నడుస్తున్నది కదా, మరైతే దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, మరి దాని పేరేమి, ఆ పథకం గురించి చెప్తారా? ముఖ్యంగా ఆర్థికంగా ఎవరైతే వీధి వ్యాపారులు కరోనా సమయంలో ఇబ్బందులకు గురై వారి యొక్క వ్యాపారాలన్నీ కూడా మూతపడ్డాయో వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసము పట్టణ ప్రగతి వీధి వ్యాపారుల అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పిఎం స్వనిధి అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా మొదటి విడత 10,000, రెండవ విడతలో 20,000, మూడవ విడతలో 50,000 అనేది ఇప్పటి వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆర్థికంగా సపోర్టును అందించిన అనంతరము ఇంకా వారి కుటుంబ సంక్షేమం కోసం పాటుపడాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం దీనికి తోడుగా మరో స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. అదే స్వనిధి సే సమృద్ధి. అంటే ఈ పథకంలో చేరిన వారందరూ కూడా కుటుంబాలు సమృద్ధిగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక 5 శాఖల ద్వారా 8 రకాల స్కీమ్లను వీరి ప్రయోజనం కోసం ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అయితే ఈ స్వనిధి సే సమృద్ధి అంటే ఏమి, దాని గురించి ముందుగా చెప్పండి. ఆ తర్వాత ఈ దానికోసం ఈ పథకం అమలు కోసం 5 శాఖలు 8 రకాల సేవలు అందిస్తుందని చెప్పారు కదా, మరి ఆ 5 శాఖలేమి, ఆ 8 సేవలేమి అనే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందుగా ఈ స్వనిధి సే సమృద్ధి అంటే ఏమి, దాని గురించి చెప్పండి. ఇక్కడ స్వనిధి సే సమృద్ధి అంటే ముఖ్యంగా ఏవైతే వీధి వ్యాపారులు చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఉన్నారో వారిని ఆర్థికంగా మొదట పైకి తీసుకురావడం అనే లక్ష్యంతో ఆర్థికంగా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. తదుపరి ఏంటంటే వారి కుటుంబాలలో కూడా వాళ్ళు కూడా చదువు రాని వారు ఉంటారు, లేదా బ్యాంకు ఖాతాలు లేని వారు ఉంటారు. ఎన్నో రకమైన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే స్కీములు ఏవైతే ఉన్నాయో వారి దరికి చేరకుండా కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క స్కీము వారి దరికి చేరాలన్న ఉద్దేశంతో స్వనిధి సే సమృద్ధి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 5 రకాల శాఖల సమన్వయంతో 8 రకాల పథకాలు అనేటివి మనము అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా జన్ధన్ యోజన అని ఒక కార్యక్రమం ఉంది. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లేని వారు ఉంటారో 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల వారందరికీ కూడా బ్యాంకు ఖాతాలు తెరవడం అనేది ఒకటి. అలాగే జనశ్రీ బీమా యోజన అని, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ 2 స్కీములు అనేటివి మనకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఆర్థిక శాఖ ద్వారా 3 స్కీములు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే 20 రూపాయలు కనుక ఒక ఇన్సూరెన్స్ స్కీమ్లో కడితే ప్రమాదవశత్తు ఆ వ్యక్తి కనుక మరణిస్తే 2 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందజేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆ ప్రమాదంలో కాలు పోయినా చేయి పోయినా 1,00,000 రూపాయల వరకు వారికి అందజేయడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే సురక్ష బీమా యోజనలో ఈ 360 రూపాయలు కనుక కడితే ఆ సంవత్సరంలో ఆయన సాధారణ మరణం పొందిన కూడా ప్రభుత్వం ద్వారా ఈ 2 లక్షల రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒకటి మాతృవందన యోజన అనేది ఉంది. ఆ మాతృవందన యోజన కింద ఈ మన తెలంగాణలో ఇస్తున్నటువంటి కిట్ కానివ్వండి, కొంత ఆర్థిక సాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య శాఖ ద్వారా జనని సురక్ష యోజన అని చెప్పి ఏవైతే వీరిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసూతి చేయించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి జనని సురక్ష యోజన ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కూడా, అంటే చాలామంది పేదవాళ్ళకి ఈ స్కీమ్ గురించి తెలియదు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 3వ శాఖను మనము తీసుకోవడం అనేది జరిగింది. అలాగే ONORC, 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అని, ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రంకు వలసలు వచ్చిన కార్మికులు ఉంటారు. అలాంటి వారికి రేషన్ తీసుకోవాలంటే అక్కడ ఇక్కడ తీసుకోవడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ఈ ONORC ద్వారా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళలో ఒక 4 అటు ఉండి ఒక 2 ఇటు ఉంటే 2 ఇటు రేషన్ తీసుకోవచ్చు సరుకులు, ఇంకా 4 అక్కడ తీసుకోవచ్చు. దీన్ని ONORC అని పౌర సరఫరాల శాఖ ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే కార్మిక శాఖ ద్వారా 2 పథకాలను మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. ఒకటి వచ్చేసి లేబర్ కార్డులు ఇవ్వడం. ఎవరైతే
భవన నిర్మాణ కార్మికులు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా లేబర్ కార్డులు ఇచ్చి, లేబర్ కార్డు ప్రయోజనాలు కూడా చాలామంది అందరికీ కూడా తెలిసిందే కాబట్టి లేబర్ కార్డులు ఇవ్వడం ఒకటి. అలాగే పెన్షన్ యోజన అనేది ఒకటి ఉంది. మనం ఎంతైతే మనము డబ్బులు కట్టుకుంటామో అంతే డబ్బు ప్రభుత్వం కూడా జమ చేసి 60 సంవత్సరాల తర్వాత వీరికి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా 5 శాఖల ద్వారా 8 రకాల పథకాలను ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు దాదాపు ఒక 5 ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల ద్వారా ఒక 8 రకాల సేవల్ని ఈ వీధి వ్యాపారుల కుటుంబాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పింది కదా. ఈ పథకాలు అంటే ఈ సేవలు ఏవైతే ఉన్నాయో వీటిని గురించి, ఒక్కొక్క సేవను గురించి కొంత వివరంగా మా శ్రోతలకు తెలియజేస్తారా? ముఖ్యంగా ఏంటంటే ఈ స్కీము ఇంప్లిమెంట్ చేసే కంటే ముందు కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా వీరి యొక్క కుటుంబ స్థితిగతులన్నీ కూడా సర్వే చేయడం అనేది జరుగుతుంది. అందులో దగ్గర దగ్గర ఒక 100 రకాల క్వశ్చనరీ ప్రిపేర్ చేసి ఆ యాప్ ద్వారా వారి కుటుంబంలో ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వారి కుటుంబంలో ఉన్న ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, హెల్త్ స్టేటస్ ఏంటి, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, వాళ్ళకున్న ఆస్తులు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా ఏంటంటే మొత్తం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటి అన్నీ కూడా వాళ్ళ ఆదాయ వనరులని గుర్తించడం, ఆ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు ఏంటిది, ఇదంతా కూడా ఒక ఇంటికి కనీసం ఒక అరగంట సమయం కేటాయించి ఆ యొక్క కుటుంబం యొక్క సమగ్ర సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మనకి ఆ యాప్లో అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో 4, 5 ఉన్నారనుకుంటే 18 నుంచి 55 ఉన్న వాళ్ళు కనుక ఉంటే అకౌంట్ లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనేది వస్తుంది. ఆ ఏజ్ గ్రూప్లో ఇన్సూరెన్స్ లేదని కనుక వస్తే ఇన్సూరెన్స్ కల్పించాలని వస్తుంది. అలాగే ఆ ఇంట్లో గర్భవతులు ఎవరన్నా ఉంటే ఈ జనని సురక్ష యోజన కానీ లేదంటే మాతృవందన యోజన కానీ వీళ్ళు ఎలిజిబుల్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఉంటే ఈ ONRC కింద వస్తుంది. ఒకవేళ వాళ్ళ పిల్లలు నిజంగానే భవన నిర్మాణ కార్మికులు అన్నటి రంగంలో కనుక పనిచేస్తూ ఉంటే వారికి ఈ లేబర్ కార్డు ఇవ్వాలి, ఈ రకమైన పెన్షన్ ఇవ్వాలి అనేది కూడా మనకు చూపించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే కనీసం ఒక 2 నెలల పాటు పట్టణంలో ఈ రకమైన సర్వేని నిర్వహించిన తర్వాత మొత్తం మాకు ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో 9,000 కుటుంబాలను మేము కవర్ చేయాలని చెప్పి లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఇప్పటి వరకు సర్వే మేము వచ్చేసి దాదాపు 60% అంటే 5,000 వరకు మేము పూర్తి చేసుకోవడం జరిగింది. వీళ్ళ మిగతా బ్యాలెన్స్ కూడా ఇంకో 1 నెల రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి ఇప్పటికి దాదాపుగా ఈ పథకాలకు సంబంధించిన 30,000 మంది లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. ఇక స్కీముల విషయంలో అంటే జన్ధన్ యోజన చాలామంది ఏంటంటే దీని గురించి తెలుసు చాలామందికి. జన్ధన్లో ఏంటంటే 0 బ్యాలెన్స్తో మనము బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనము ఇంతకుముందు అయితే 500, 1000 రూపాయలు కట్టాలని చెప్పి ఒక నిబంధన ఉండేది. అలాంటిది లేకుండా JBYలో ఈ రకంగా 0 అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. గతంలో ఒక 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వము అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రకంగా మనకు JDY జన్ధన్ యోజనలో ఈ రకమైన స్కీమ్ అనేది ఉంది. అలాగే ప్రధానమంత్రి జీవన్ బీమా యోజనలో కూడా మనం ఏదైతే ఉందో 20 రూపాయలు కనుక పేమెంట్ చేస్తే మనకు 2 ఆప్షన్స్, అంటే ఒకటి చనిపోయినా బెనిఫిట్ ఉంది, ఒకవేళ యాక్సిడెంటల్గా ఏదన్నా అవయవం కోల్పోయినా కానీ 1,00,000 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఒక్కసారి మనం కనుక స్టార్ట్ చేస్తే రెగ్యులర్గా మనము ఆటో డెబిట్ ఒక ఫామ్ ఉంటుంది బ్యాంకులో, ఆటో డెబిట్ ఫామ్ నింపి బ్యాంకర్ కనుక ఇస్తే ప్రతి సంవత్సరము మన ప్రీమియం టైం అయిపోగానే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ అమౌంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే ఇది మనం మొత్తం లైఫ్ కవరేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే సురక్ష బీమా యోజనలో కూడా ఇప్పుడు అంతకుముందు 360 రూపాయలు ఉండే, ఇప్పుడు 420 రూపాయలు అయింది. ఇది కూడా ఏంటంటే ప్రతి కుటుంబం కూడా సాధారణ మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి, ప్రమాదవశాత్తు ఈ కూలి కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి వీరందరి కుటుంబాలకి ఇంటి పెద్ద ఇలా ఏమైనా ప్రమాదంలో గురైతే ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ 2వ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి కూడా సేమ్ ఆటో డెబిట్ సిస్టమ్ అనేది ఉంది. బ్యాంకు ఖాతాలో మనం డబ్బులు పెట్టుకుంటే బ్యాంకు వాళ్ళు ఆటోమేటిక్గా మనకి ఇది అయిపోతుంది. క్లెయిమ్ అప్పుడు కూడా జస్ట్ మన బ్యాంకు అకౌంట్లో మనకు డెబిట్ అయిన అమౌంట్ చూపెట్టినా కానీ మనకి స్కీము బెనిఫిట్స్ అనేవి పొందవచ్చు. ఇక శ్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇదైతే మనకు అందరికీ తెలిసిందే, అంగన్వాడీల నుంచి పౌష్టికాహారం అందజేయడం కానీ, ప్రతి నెల వారికి ఇంజక్షన్లు ఇచ్చే విధంగా మోటివేట్ చేయడం కానీ, ఇదంతా కూడా ఏంటంటే అంగన్వాడీ ఆయాలు వీళ్ళందరూ కూడా వాళ్ళని తీసుకొచ్చేసి మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. వారానికి గుడ్లు ఇవ్వడం ఇదంతా కూడా మనకు శ్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా జరుగుతుంది. అలాగే ఆరోగ్య శాఖ ద్వారా ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత, కానుపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏ మంత్లో ఏ రకమైన ఇంజక్షన్స్ ఇవ్వాలి, అలాగే ఆడపిల్ల పుడితే 12,000, మగ పిల్లలు పుడితే 10,000, ఇలాంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో ఈ ఆరోగ్య శాఖ ద్వారా అందజేయడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే
జననీ సురక్ష యోజన పథకం అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. ఇక రేషన్ కార్డుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఏ రాష్ట్రంలో సరే వారి కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఇక్కడ అక్కడ ఆ యొక్క సరుకులను అందజేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా తీసుకోవడం అనేది జరిగింది. ఇది గతంలో ఏంటంటే ఎవరికి అంత అవగాహన అనేది లేకుండే, ముఖ్యంగా వలసలు వచ్చే వాళ్ళందరూ కూడా కూలీ వాళ్ళు, వీధి వ్యాపారులు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈ స్కీమ్ని అందజేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇక చివరగా కార్మిక శాఖ ద్వారా ఒకటి పెన్షన్ స్కీమ్, ఒకటి రెండోది వచ్చేసి లేబర్ కార్డు ఇవ్వడం అనేది మెయిన్ ఉద్దేశంగా. ఈ రకంగా ఈ అన్ని స్కీములు కూడా వీధి వ్యాపారులను అందజేసి వారి యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేసి వారి మనుగడకి లేదా వారి యొక్క సమృద్ధికి మనం కృషి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఈ రకంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీధి వ్యాపారులు ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద లబ్ధి పొందేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉంటారు కదా. అయితే వాళ్ళు అందులో వాళ్ళకు సంబంధించిన వృత్తి, వారి ఆదాయం, ఆ వివరాలనే నమోదు చేసి ఉంటారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం దీనికి కొనసాగింపుగా అంటే వారి వీధి వ్యాపారుల కుటుంబ సభ్యుల ప్రయోజనార్థం సన్నిధిసే సమృద్ధి పథకం ప్రవేశపెట్టింది కదా. మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఆ వీధి వ్యాపారులు వారి కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలను కూడా ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందా, లేక ఏ రకంగా వారి వివరాలని సేకరిస్తారు? ఓకే, చాలా మంచి ప్రశ్న లెనిన్ గారు. ముఖ్యంగా ఏంటంటే వీధి వ్యాపారికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా వెబ్సైట్లో అనేది పొందుపరిచి ఉంటుంది. ఆయన ఒక పిఎంఎస్ నెంబర్ అని చెప్పేసి మేము ఇస్తాము. ఆ నెంబర్ ద్వారా వీధి వ్యాపారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము ఇంతకుముందు కూడా మీకు చెప్పాము, ఒక యాప్ అనేది క్రియేట్ చేశారు దీనికోసము. అక్కడ వారి కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, యువకులు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఆ రకమైన సమాచారం అంతా సేకరించిన తర్వాత వారి పిల్లల ఆర్థిక పరిస్థితి, అంటే పనులు చేస్తున్నారా లేకపోతే చదువుకుంటున్నారా, పెళ్ళి అయిందా కాలేదా, ఒకవేళ అమ్మాయిలు ఉంటే పెళ్ళి అయిందా కాలేదా, గర్భవతుల, ఇవన్నీ కూడా ప్రతి ఆ కుటుంబ సభ్యుని యొక్క ప్రతి విషయాన్ని మనం ఈ యాప్లో క్రోడీకరించడం అనేది జరుగుతుంది. వారికి సంబంధించిన చదువు, వారి ఆరోగ్యం, వారికి ఉన్న అలవాట్లు, వారు సంపాదించే అమౌంట్, వారి ఆదాయము అండ్ వ్యయము, ఇవన్నీ కూడా మనము ఈ యాప్లో పొందుపరుస్తాం. కాబట్టి ఈ పొందుపరిచిన సమాచారము వారి యొక్క ఏజ్ గ్రూప్ నుంచి ఈ స్కీమ్ అనేది ఆటోమేటిక్గా మనకి రావడం అనేది జరుగుతుంటుంది. చాలా సంతోషం సుభాష్ గారు. ముఖ్యంగా వీధి వ్యాపారుల కోసమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ప్రయోజనం కోసం కూడా ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఒక చక్కని పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తుండడం వీధి వ్యాపారులకు నిజంగా ఒక వరం లాంటిదే అని చెప్పవచ్చు. మరి ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులు సంబంధిత ప్రయోజనాల్ని పొంది వారి కుటుంబాల్లో సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ స్వనిధిసే సమృద్ధి పథకానికి సంబంధించి విధి విధానాలు, తద్వారా కలిగే ప్రయోజనాలు, ఉద్దేశాలను గురించి సవివరంగా మా శ్రోతలకి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం, ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.